విశాఖ నగరంలో మరొక ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. సంవత్సరం నుండి వేధిస్తున్న ఆ ప్రేమోన్మాది ఈరోజు నేరుగా ఇంటికెళ్లి బాలికను పెళ్లి చేసుకోవాలని కోరడంతో అందుకు నిరాకరించిన ఆమె మీద దాడికి దిగాడు. అడ్డుకున్న తల్లికి గాయాలయ్యడంతో ఆమెను హాస్పిటల్లో చేర్చారు. మధురవాడలో జరిగిన సంఘటన మరొక ముందే మరొక సంఘటన విశాఖలో జరగడం సంచలనం రేకెత్తిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట మహిళల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరద కళ్యాణ్ ఉన్నారు. మేడం చెప్పండి, రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట మహిళల మీద జరుగుతున్నాయి అనేక సంఘటనలు. అసలు దీనికి ఎందుకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుంది అనుకుంటున్నారు? నిజంగా చాలా దారుణం అండి. మొన్న మధురవాడ సంఘటన మరవక ముందే ఈరోజు రైల్వే న్యూ కాలనీలో ఒక ప్రేమోన్మాది ఆ అమ్మాయి తాలూకా తల్లిని దాడి చేయడం, తల్లి మీద దాడి చేయడం చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి సంఘటనలు ఎందుకు రిపీట్ అవుతూ ఉన్నాయంటే, చేస్తున్న వాళ్ళకి కఠినమైన శిక్షలు పడితే ఒక భయం ఉంటుంది, కానీ అలాంటి శిక్షలు పడట్లేదు కాబట్టి ఏం జరగదు అనే ధైర్యంతో రిపీటెడ్గా ఇలాంటి సంఘటనలు మనం చూడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. హోమ్ మినిస్టర్ గారు నిన్న జగనన్న మీద ప్రెస్ మీట్ పెట్టి ఏవేవో అబద్ధాలు మాట్లాడారు. మరి ఇలాంటి సంఘటనల మీద దృష్టి పెట్టరా? మీరు ఎంతసేపు విమర్శలకి, రాజకీయ విమర్శలకే పరిమితమా? అంతే తప్ప మీకు ఇచ్చిన రోల్ ఏంటి హోమ్ మినిస్టర్గా? ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడం, శాంతి భద్రతలు చక్కగా ఉండేట్టుగా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, అలాగే దాడులు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించడం, వీటి మీద దృష్టి పెట్టాలి. వీటి మీద మీరు ఎప్పుడూ దృష్టి పెడుతున్న సంఘటనలు మనం చూడట్లేదు. మీరు నివాసం ఉన్న ఈ ప్రాంతంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మన కంచరపాలెంలో తీసుకుంటే మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరగడం అయితేనే, ఇలా ఎన్నో సంఘటనలు మీరు నివాసం ఉంటున్న ఈ విశాఖపట్నంలో జరగడం నిజంగా మీ అసమర్థతకు నిదర్శనమని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే వీటన్నిటికీ కారణం మద్యము, గంజాయి, డ్రగ్స్. విశాఖపట్నంలో తీసుకుంటే ఈ మద్యం అనేది బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గంజాయి అనేది ఎక్కడే తయారు చేస్తున్నారు, ఎక్కడే మొక్కలు పెంచుతున్నారు, అలాగే తీసుకుంటే ఎక్కడి నుంచే రవాణా అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ ఎంత విచ్చలవిడిగా దొరుకుతూ ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఇన్ని రకాలుగా వీటిని అరికట్టలేని పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల మాన ప్రాణాలు కాపాడండి, వాళ్ళని రక్షించండి, శాంతి భద్రతల మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీదే ఉపయోగిస్తూ ఉన్నారు తప్ప మహిళల మాన ప్రాణాలని రక్షించడం మీద వాళ్ళని ఉపయోగించని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. కాబట్టి వీటి మీద దృష్టి పెట్టండి. వెంటనే బెల్ షాప్స్ లేకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మద్యం అవైలబిలిటీ తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గంజాయిని 100 రోజుల్లో రూపుమాపుతామని మాటలు చెప్పడం కాదు, చేతల్లో దాన్ని చూపించాల్సిందిగా హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఎన్నడూ లేనట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి కాబట్టి అది కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీటన్నిటినీ రూపుమాపి ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రజల ప్రాణమానాలను కాపాడాల్సిన పోలీసులను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శ కూడా వినిపిస్తుంది. ఖచ్చితంగా అండి. ఎంతసేపు కూడా పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీదే ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ తీసుకుంటే ఈరోజు శాంతి భద్రతల పరిరక్షణ కోసం వాళ్ళని ఉపయోగించట్లేదు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారే చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు తమ విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యారు అని చెప్పి. అలాగే ముఖ్యమంత్రి గారు చేసిన సర్వేలో 20 డిపార్ట్మెంట్ సర్వే చేస్తే హోమ్ డిపార్ట్మెంట్ 18వ స్థానం వచ్చింది. అంటే ఎంత దారుణంగా ఈ హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఎంతసేపు రాజకీయ విమర్శలు, స్టేట్మెంట్స్కే పరిమితం అవుతున్నారు తప్ప మహిళల మాన ప్రాణాలను రక్షించడం కోసం కానీ, అలాగే ఇలాంటి గంజాయి, డ్రగ్స్, మద్యము ఇలాంటివి రూపుమాపడం మీద కానీ ఆవిడ దృష్టి పెట్టని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసుల్ని ప్రజల రక్షణ కోసం ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాము. ఇలా సంఘటనలు రిపీట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ నమ్మి ఓట్లేసి 164 సీట్లు ఇస్తే ఈరోజు వాళ్ళకి నెట్ట నిలువుగా మోసం చేశారు. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. ఇలా రక్షణ కూడా మహిళలకు లేని పరిస్థితిని కల్పించారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. మహిళలకు రక్షణ కల్పించడంలోని
రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మహిళలకు రక్షణ కల్పించకుండా పోలీసులను కేవలం ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు చర్యలకు ఉపయోగిస్తున్నారని, ఇప్పటికైనా మహిళల మీద హత్యలు, అత్యాచారాలు తగ్గేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.